नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा। ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో మనం గత వీడియోలో ధాన్యశాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో జయశాల అంటే ఏమిటి, ఈ జయశాల వల్ల కలిగే లాభాలు ఏమిటి, ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూడండి, ఉదాహరణకి దక్షిణం ఫేసింగ్ అంటే దక్షిణంలో రోడ్డు ఉంది. ఈ దక్షిణంలో రోడ్డు ఉన్నటువంటి గృహానికి కేవలం దక్షిణంలోనే ముఖద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే, కేవలం దక్షిణంలో రోడ్డు ఉండి దక్షిణానికే ముఖద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటే దీనిని జయశాల అంటారు. అంటే ఈ జయశాల ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ విజయాన్ని, శత్రువులకు పరాజయాన్ని కలుగజేస్తుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. అంటే ఇక్కడ చూడండి, చాలామంది దక్షిణంలో రోడ్డు ఉంటే ఆటోమేటిక్గా తూర్పులో ఒక ముఖద్వారాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మనం ఎన్నో ఇళ్ళు ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఎప్పుడూ కూడా రోడ్డును అనుసరించి, మీ వర్గును అనుసరించే గృహాన్ని, సింహద్వారాన్ని ఏర్పాటు చేయండి. అయితే మీకు ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే, మీరు దక్షిణ ఫేసింగ్ తీసుకున్నప్పుడు మీరు ఈ జయశాల నిర్మించుకోవాలి అని మీరు అనుకుంటే, ఈ విధంగా మీరు ఉండాలి అని మీరు అనుకుంటే, ఫస్ట్ ఇది మీ వర్గుకు వర్తిస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. తర్వాత ఈ రోడ్ ఫేసింగ్ అనేది మీకు వర్తిస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఈ జయశాల నిర్మించుకుంటే ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి అని మనకు ఏదైతే శాస్త్రంలో చెప్పారో, గృహాన్ని కూడా ఆ విధంగానే నిర్మించాలి. మనం కేవలం దక్షిణానికి సింహద్వారం పెట్టుకొని ఉంటే ఇవన్నీ కూడా మనకు కలగవు. ఇది జయశాల అని కూడా అనరు. ఈ జయశాల అంటే ఏమిటి, వీటి నియమాలు ఏమిటి, మనం తరువాయి వీడియోలో ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్ మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే రోడ్డు ఒకవైపు ఉంటే ముఖద్వారాన్ని ఒకవైపు ఏర్పాటు చేయడం, తర్వాత వాళ్ళు చాలామంది కూడా ఇప్పట్లో ప్రజెంట్గా చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు రోడ్డును బట్టి వాళ్ళ పేరుకు సంబంధించినటువంటి వర్గు ప్రకారం రోడ్డును డిసైడ్ చేసుకుంటున్నారు. అది ఓకే, కానీ వాళ్ళకు తెలియకుండానే ఇప్పుడు దక్షిణ ఫేసింగ్ వాళ్ళకు ఈ వర్గు సెట్ అయింది అని మనం అనుకుందాం. వీళ్ళు సింహద్వారాన్ని ఇక్కడ తూర్పులో ఏర్పాటు చేయడం వల్ల ఇది ఎలా వాళ్ళకు వర్తిస్తుంది, దీనిని జయశాల అని ఎలా అంటారు? కాబట్టి ఇవన్నీ మిస్టేక్స్ మీరు చేయకుండా ఒక గృహాన్ని తీసుకోండి. ఈ మిస్టేక్స్ ఎప్పుడూ కూడా మీరు చేయకుండా ఒక ప్లాట్ అనేది తీసుకోండి. ఒక ప్లాన్ తీసుకొని గృహాన్ని నిర్మించాలంటే చాలా కండిషన్స్ ఉంటాయి. మనం ఫ్లాట్ సెలెక్షన్ కూడా యాక్యురేట్గా చేసుకోవాలి. మన వర్గుకు సంబంధించినటువంటి ప్లాట్ని మనం ఏర్పాటు చేసుకొని దాంట్లో గృహాన్ని నిర్మించాలి. మీరు జయశాల నిర్మించుకోవాలి అంటే మన ఛానల్లో ఎవరికి ఏ వర్గు పనికొస్తుంది, ఏ వర్గు ప్రకారం స్థలాలు కొనాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా చూడండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రసారం అయ్యే ప్రతి ఒక్క వీడియో కూడా ఒక్కొక్క వీడియోకు సంబంధం అనేది ఉంటుంది. మనం కేవలం ఒక వీడియో చూస్తే ఈ శాస్త్రం గురించి తెలుసుకోలేము, మన ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోలేము. ఒక్కొక్క వీడియోకు దానికి లింకప్ అయి ఉంటుంది. కాబట్టి మన ఛానల్లో మీరు ప్రతి ఒక్క వీడియో చూడండి, మీకు టైం ఉన్నప్పుడే చూడండి. అలా చూస్తే మీకు ఏ విధంగా గృహాన్ని నిర్మించుకోవాలి, ఒక ప్లాన్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, పిల్లర్ పొజిషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్లో చెప్పడం జరిగింది. మీరు చేసేదల్లా మీరు చూసినటువంటి ఒక్క వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే అది ఇతరులకు ఇంకా బూస్టింగ్ అయ్యే అవకాశం అనేది మీరు కల్పించిన వారు అవుతారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అనేది చూస్తున్నారు. మీరు ఇవన్నీ పాయింట్స్ తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియో అనేది వస్తుంది. తద్వారా మీరు ఆ వీడియో చూసి ఈ వాస్తు మార్పులన్నీ కూడా చేసుకొని ఒక గృహాన్ని ప్రాపర్గా ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనేది మీరు తెలుసుకోవచ్చు. ఈరోజు జయశాల గురించి మీరు తెలుసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా ఒక కొందరిని శాసించాలి, నా చుట్టూ నలుగురు తిరగాలి, నేను నలుగురిలో పై స్థాయిలో ఉండాలి అనుకునేవారు ఈ జయశాలను ఏర్పాటు చేయండి. మనం పురాతన ఇల్లు కానివ్వండి, ఇప్పుడు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ ఇల్లు కూడా మీరు అబ్జర్వ్ చేయండి. యాక్యురేట్గా వాళ్ళు దక్షిణంలో సింహద్వారం అనేది పెట్టుకొని అన్ని సూత్రాల ప్రకారం వాళ్ళు గృహాన్ని నిర్మించారు. కాబట్టి
వాళ్లకు నలుగురిలో ఉన్న ఒక పలుకుబడి అనేది ఉంటుంది. మనం నలుగురిని శాసించాలి అన్నప్పుడు ఈ జయశాలను నిర్మించుకోవాలి. ఇవన్నీ పాయింట్స్ మీరు గుర్తుంచుకోండి, ఆలోచించుకోండి. ఇలాంటి గృహాలు నిర్మించుకోండి. సుఖ సంతోషాలతో ఉండాలి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.